మెయిన్లీ డీక్లటరింగ్. చాలా స్టఫ్ ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని బట్టలు నేను వేసుకోను. ప్రొఫెషనల్ ఆర్గనైజర్స్ ని బుక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ డీక్లటరింగ్, ఆర్గనైజింగ్, అండ్ ఇన్షాల్లా మా వచ్చే కొత్త బేబీ కోసం కూడా మనం రూమ్ లో కొంచెం స్పేస్ క్రియేట్ చేయాలి కదా. ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ద టేబుల్ బికాస్ ఇది నేను వాడతాను. ఇది కొత్త బేబీ వచ్చిన తర్వాత అంటే ఆర్ ఇది ప్రాక్టికల్లీ వర్క్ అవుతుందా కదా. మిస్లేనియస్, మళ్ళీ అర్హాన్ టాయ్స్, అండ్ ఈ పైన మాత్రం నా గ్యాజెట్స్ కి సంబంధించి పెట్టాను. ఒక ఫీమేల్ కి మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఈ బట్టల్లో ఇది కావాలి ఇది వద్దు అని డిసైడ్ చేయడం. బట్ వీళ్ళేమో మీరు తీస్తే గానీ కొత్తదానికి ప్లేస్ ఉండదు మేడం, తీయండి అంటున్నారు. ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటున్నాను. సో డైపర్ స్టేషన్ కింద మొత్తం వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ అవర్ ఎవ్రీడే బుక్స్. హాన్ ఇస్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఇలా ఓపెన్ గా అన్ని తనకి హ్యాండీగా ఉండడంతో యూర్ ఏబుల్ టు రీచ్ దాట్ యాజ్ వెల్. ఇంకొక నా మెయిన్ ఫోకస్ వాస్ మా కొత్త బేబీ వెల్కమ్ చేయబోతున్నాం కాబట్టి ఆ బేబీ కూడా. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. Guys, alhamdulillah, this is my baby bump. And ఇంకో విషయం ఏంటంటే alhamdulillah నేను ఇప్పుడు నా 22nd వీక్, యాక్చువల్లీ 23rd వీక్ ఎంటర్ అయిపోయాను. సో థింగ్స్ కొంచెం డిఫికల్ట్ అవుతున్నాయి. రూమ్ ఆర్గనైజ్ చేయాలి. మీ అందరికి తెలుసు ఇట్ ఇస్ ద మంత్ ఆఫ్ రంజాన్ అండ్ ఈ మంత్ లో మొత్తం క్లీనింగ్ అదంతా జరుగుతుంది కదా. మెయిన్లీ డీక్లటరింగ్. చాలా స్టఫ్ ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని బట్టలు నేను వేసుకోను, ప్లస్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా నర్సింగ్ ఫ్రెండ్లీ ఎక్కువ వాడతాను కాబట్టి డీక్లటర్ చేయాలి, క్లీన్ చేయాలి, సార్ట్ చేయాలి. సో దానికోసం మీరు టైటిల్ థంబ్నెయిల్ ఆల్రెడీ చూసారు కాబట్టి ఇవాళ ప్రొఫెషనల్ ఆర్గనైజర్స్ని బుక్ చేసుకున్నాను అనమాట. వి ఆర్గనైజ్ అని చెప్పి. ఇంతకుముందు మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ చేతే చేయించాను అండ్ దే ఆర్ సో గుడ్ విత్ దర్ వర్క్. సో వాళ్ళు వస్తున్నారు టు కైండ్ ఆఫ్ హెల్ప్ మీ సార్ట్ మై రూమ్. ఎంటర్ అయిపోయారు. నేను యాక్చువల్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు. సో ఐ థాట్ సరే ఇంట్రో ఇచ్చేద్దాము సో దాట్ పని స్టార్ట్ అవుతుంటే పని జరుగుతున్న లోపు నేను కొంచెం తినేయచ్చు అని చెప్పి. ఇంకా సో అర్హాన్ టాయ్స్ కూడా ఇక్కడ మీరు చూసారు కదా. నా వర్క్ డెస్క్ కింద బాక్సెస్ ఉన్నాయి. ఆ టీవీ లెడ్జ్ అక్కడ వెనకాల టీవీ లెడ్జ్ కింద ఫుల్ బాక్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ కబోర్డ్ నిండా బాక్సెస్ ఉన్నాయి. సో చాలా అర్హాన్ టాయ్స్ కూడా డీక్లటర్ చేయాలి, నా బట్టలు డీక్లటర్ చేయాలి అండ్ ఆల్సో ఆర్గనైజ్ చేయాలి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మెయిన్ మోటో ఏంటంటే ఫస్ట్ అయితే ఈ డీక్లటరింగ్, ఆర్గనైజింగ్, అండ్ ఇన్షాల్లా మా వచ్చే కొత్త బేబీ కోసం కూడా మనం రూమ్ లో కొంచెం స్పేస్ క్రియేట్ చేయాలి కదా. అర్హాన్వి చిన్నప్పుడు టాయ్స్ ఆబ్వియస్లీ నేను తీయను బికాజ్ వచ్చే బేబీకి పనికి వస్తుంది. తన బట్టలు చిన్నగా అయిపోయిన బట్టలు, టాయ్స్, నా బట్టలు అండ్ అ లాడ్ ఆఫ్ మిస్లేనియస్ స్టఫ్ అయితే ఎంత ఉందంటే అంత ఉంది. తీస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. అండ్ మీకు తెలుసు అంటే ఈ టాడ్లర్ ఏజ్ ఏదైతే ఉంటుందంటే ఇప్పుడు మా అర్హాన్ 3 years అయిపోయాడు. బట్ స్టిల్ ఈ ఏజ్ లో ఏంటంటే మన పిల్లలకి వాళ్ళకి తెలుసు ఇది నాది ఇది నీది అని చెప్పి. సో తన స్టఫ్ ఏది తీయొద్దు అని క్లియర్ అనమాట. సో బెడ్ చేసేసాను, అంటే బెడ్షీట్ మార్చేసాను. ఇది నిన్న చేసిన లాండ్రీ ఎలాగో వాళ్ళు వచ్చి సర్దుతారు కాబట్టి లాండ్రీ నేను చేయలేదు బికాస్ ఎనీవే నేను చేసిన మళ్ళీ మొత్తం ఇప్పేసి వాళ్ళు ఫోల్డింగ్ చేస్తారు. అండ్ ఈ ఆర్గనైజర్ కొన్ని తీసుకున్నాను. ఎనీవే వాళ్ళు వచ్చేసారు. లెట్స్ గో. తేజు, హౌ ఆర్ యు? I'm good, thank you. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఒకటి చెప్పేస్తాను. ఇక్కడ ఉన్న కార్డ్స్ కి ఫస్ట్ ప్లేస్ లేదు, ఎక్స్ట్రా కార్డ్స్. సో అర్హాన్ టాయ్స్ అన్ని డీక్లటర్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ద టేబుల్ బికాస్ ఇది నేను వాడతాను. ఇది కొత్త బేబీ వచ్చిన తర్వాత అంటే ద న్యూ బేబీ దట్ వి గోనా వెల్కమ్. దిస్ యాక్చువల్లీ కన్వర్ట్స్ ఇంటూ బేబీ టాయ్ అనమాట. సో ఆ టేబుల్ మనం తీయము, విల్ జస్ట్ కీప్ దిస్ స్టఫ్. అండ్ ఇక్కడ ఈ కబోర్డ్ మీరు చూస్తే ఇట్స్ ఫిల్డ్ అగైన్ అర్హాన్ టాయ్స్ తో ఫిల్ అయి ఉంది. ప్లస్ ఇక్కడ కూడా ఫుల్ మిస్లేనియస్ స్టఫ్, చాలా మిస్లేనియస్ స్టఫ్ ఉంది. అండ్ పైన నేను తన సాఫ్ట్ టాయ్స్ బికాస్ ఎక్కువ వాడాడు కాబట్టి పైన పెట్టాను. బట్ దీస్ డేస్ ఇస్ ఆస్కింగ్ ఫర్ సాఫ్ట్ టాయ్స్. సో అది కిందకి దింపేసి ఈ ఆర్గనైజర్స్ లో మనం ఏదైతే వాడమో ఎక్కువ విల్ పుట్ దాట్ అండ్ పుట్ దోస్ అప్. And మళ్ళీ అగైన్ ఇట్స్ ద సేమ్ హిట్ టు సైడ్ అగైన్ పైన మిస్లేనియస్. ప్రాబ్లీ వీ కెన్ జస్ట్ రిమూవ్ అన్వాంటెడ్ స్టఫ్ అండ్ వీ కెన్ పుట్ దీస్ ఆర్గనైజర్స్. అండ్ ఇది కూడా కొంచెం మనం ఎక్కువ ఇప్పుడు టైంలో నేను వాడేది ఎక్కువ. ఐ వాంట్ టు కీప్ హియర్. దిస్ ఇస్ మోర్ యాక్సెసిబుల్. అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఎక్కువ ఇవి వాడేదాన్ని. సో ఐ కెప్ దీస్ క్లోత్స్ హియర్. బట్ నౌ ఐ వేర్ మోర్ ఆఫ్ ఫ్రాక్స్. సో ఫ్రాక్స్ ఇక్కడ పెట్టేసి అండ్ ఈ డ్రాస్ కూడా కొంచెం మెస్సీగా ఉంది. డీక్లటర్ దాట్ అగైన్. ఒకటి అంటే ఐ వాంట్ యువర్ సజెషన్. అర్హాన్ బట్టలు ఇక్కడ పెట్టినాను అండ్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంది విచ్ వి హ్యావ్ టు డీక్లటర్. నేను అక్కడ కూడా కొన్ని పెట్టాను. సో అర్హాన్ బట్టలు ఎలాగో ఇక్కడ ఉన్నాయి కాబట్టి షుడ్ ఐ మేక్ అ స్పేస్ రూమ్ ఫర్ ద న్యూ బేబీ అటు సైడ్
ఆర్ ఇది ప్రాక్టికల్లీ వర్క్ అవుతుందా అవ్వదా కొత్త బేబీకి పైన కదా అంటే యాక్సెసిబిలిటీకి నాకు బికాస్ హ్యావ్ అ డైపర్ స్టేషన్ కెప్ట్ రైట్ హియర్ నాకు ఇది యాక్సెసిబిలిటీకి ఈజీ ఉంటుంది బట్ దెన్ మళ్ళీ ఇది పుల్ అవుట్ ట్రౌజర్ కదా పిల్లల బట్టలు హ్యాంగ్ చేసి ప్రతిసారి తీయడం డిఫికల్టీ అవుతుందేమో అని అదొక థాట్ ఉంది ఓకే వీల్ సార్ట్ చేశాక మనం సో ఇదర్ దీన్ని మనం ఎంటీ పెట్టాలి లేదా ఇది కానీ ఈ చిన్న రెండు ఉన్నాయి కాబట్టి కిందకి మనకి యాక్సెసిబుల్ గా ఉంటుంది అని చెప్పి ఇదర్ దిస్ వన్ ఆర్ ఆ పైన ఎంటీ ఫుల్ ఎంటీ న్యూ బేబీ కోసం మనం వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ అ రూమ్ అండ్ అగైన్ ఇక్కడ కూడా చాలా ఫుల్ ఆఫ్ మిస్లేనియస్ మళ్ళీ అర్హాన్ టాయ్స్ డంప్డ్ లైక్ లిటరలీ డంప్డ్ ఉన్నాయన్ని ఈ బట్టలు మాక్సిమం ప్రాబ్లీ విల్ డీక్లటర్ ఇది ఇక్కడ ఉంది విచ్ ఇస్ లైక్ డెడ్ స్పేస్ సో నేను డిఫికల్ట్ టు యాక్సెస్ మా ట్రెక్ బ్యాగ్స్ randomly అలా డంప్ చేశాను ప్రాబబ్లీ వీ కెన్ యూటిలైజ్ దాట్ అండ్ ఇవి నేను ఇఫ్ యూ వాంట్ వీ కెన్ పుట్ ఇన్ స్టోర్ రూమ్ సంథింగ్ లైక్ దాట్ వీ కెన్ డూ అండ్ అగైన్ అర్హాన్ టాయ్స్ ఎవ్రీవేర్ యుల్ ఫైండ్ టాయ్స్ ర్యాండమ్ మిస్లేనియస్ టాయ్స్ హైడ్ అయ్యి ఉన్నాయి లోపల అంటే కొంచెం డిఫికల్టీ అవుతుంది కొన్ని థింగ్స్ తీయడానికి అతను ఇప్పుడు అడగడు అంటే అలా పెట్టేస్తాను లోపల సో వీ కైండ్ ఆఫ్ నీడ్ టు ఆర్గనైజ్ యా అండ్ ఇక్కడ ఈ పైన లెడ్జ్ లో మొత్తం మిస్లేనియస్ స్టఫ్ ఉంది అగైన్ హిస్ టాయ్స్ చాక్స్ ఇదంతా తన స్కూల్ కి సంబంధించి తను అంటే పాస్ అవుట్ అయిన తర్వాత ఇస్తారు కదా సర్టిఫికెట్స్ అవన్నీ అగైన్ కపుల్ ఆఫ్ టాయ్స్ అండ్ మా మెమరీ బాక్స్ అండ్ ఈ పైన మాత్రం నా గ్యాజెట్స్ కి సంబంధించి పెట్టాను సో ఇక్కడ కొంచెం నా స్టేషనరీ మిస్లేనియస్ స్టేషనరీ అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ లైక్ నా గ్యాజెట్స్ కి సంబంధించిన దాని ఎంటీ బాక్సెస్ ప్రాబ్లీ ఐ డిక్లటర్ ద ఎంటీ బాక్సెస్ ఎలాగో పెట్టుకుని యూజ్ లేదు అండ్ వీ ఆల్సో నీడ్ టు ఆర్గనైజ్ దిస్ అండ్ ఇక్కడ కూడా సో ఇది యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఎంటీ ఇక్కడ అగైన్ దీనికి సంబంధించి ఇది ఐ వాంట్ టు కీప్ ద స్పేస్ ఎంటీ బికాస్ మళ్ళీ ఇక్కడ కూడా టాయ్సే ఉన్నాయి అగైన్ ఈ స్పేస్ లో కూడా ఐ వాంట్ టు కీప్ దిస్ ఎంటీ ఎందుకంటే నా హ్యాండ్ బ్యాగ్స్ లిటరలీ నా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఆర్ అర్హాన్ స్కూల్ బ్యాగ్ పెట్టడానికి ప్లేస్ లేదు ఇట్స్ ఆల్వేస్ లైయింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ ర్యాండమ్ ప్లేసెస్ సో అలా కాకుండా ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ డూ దాట్ కొంచెం కౌంటర్ స్పేసెస్ అంతా ఎంటీగా మాక్సిమం విల్ ట్రై Guys, ఇప్పుడు టైం 12:22 అవుతుంది అండ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద రూమ్ తేజు ఏంటి స్టేటస్ సో క్లోతింగ్ స్టార్ట్ చేసాము ఫస్ట్ సమీరా గారి క్లోతింగ్ స్టార్ట్ చేసాము అన్ని సార్టింగ్ చేసుకుంటున్నాము ఓకే ఇంకొక 2 hours లో ఇది ఫినిష్ అవుతుంది క్లోతింగ్ వర్క్ ఫినిష్ అవుతుంది క్లోతింగ్ వర్క్ అవుతుంది ఇక్కడ వి ఆర్గనైజ్ అంటే నేను చెప్పినట్టు నాకు ఫ్రాక్స్ కావాలి అన్నాను బికాజ్ యూ గైస్ నో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఫ్రాక్స్ వేసుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ అంటే దో నా దగ్గర మెటర్నిటీ ప్యాంట్స్ ఉన్నాయి అయినా అది ప్యాంట్స్ సమ్ టైమ్స్ పొట్ట మీద వస్తే కొంచెం దురదగా అనిపిస్తుంది సో ఐ చోస్ టు ఐ మీన్ నా ప్రిఫరెన్స్ ఫ్రాక్స్ కొంచెం ఎక్కువ కంఫర్టబుల్ కాబట్టి ఇక్కడ అన్ని ఫ్రాక్స్ పెట్టాము అండ్ ఆల్సో అవి కూడా మనం ఫ్రాక్స్ కోసం యూటిలైజ్ చేస్తున్నాము లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా క్వాత్స్ తీసుకున్నాను దుబాయ్లో అండ్ హియర్ ఇన్ ఇండియా సో క్వాత్స్ చాలా ఉన్నాయి క్వాత్స్ని అరేంజ్ చేయాలి ఇప్పుడు సో అది చేసి ఆ తర్వాత ఈ టాయ్స్ సెక్షన్ మిస్లేనియస్ స్టఫ్ అంతా ఉంది ఇక్కడికి రావాలి ఆ టాయ్స్ ఎక్కడ పెడతాము ఎలా పెడతామో ఐ డోంట్ నో తేజు ఈస్ గోయింగ్ టు డిసైడ్ అండ్ హెల్ప్ మీ సార్ట్ థింగ్స్ చాలా వరకు డీక్లటర్ చేయాలి బట్ చూడాలి ఒక ఫీమేల్కి మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి తెలుసా ఈ బట్టల్లో ఇది కావాలి ఇది వద్దు అని డిసైడ్ చేయడం ఎంతమంది అగ్రి చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి లిటరల్గా ఇక్కడ ఉన్న కాచెస్లో అన్నిట్లో ఏది తీసే మనసు రావట్లేదు బట్ వీళ్ళేమో మీరు తీస్తే కానీ కొత్తదానికి ప్లేస్ ఉండదు మేడం తీయండి అంటున్నారు ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదని అనుకుంటున్నాను అయ్యో ఇది ఉంచుదాం ఉంచుదాం
బట్టలు అయితే ఉన్నాయి, వేసుకోవడానికి టైమే లేదు మన దగ్గర. యా ఏ సబ్ 50-50 మెలగా ఇలా స్లీవ్లెస్ లాగా ఉంది కదా ఈ ఫోల్డింగ్లో, ఇది ఓకే. అవన్నీ 3 పీస్లు. నేను డిసైడ్ చేసి ఉంచుదామా తీద్దామా అని డిసైడ్ చేస్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చూద్దాం ఎక్కడ వరకు వస్తుందో. గైస్ ఇప్పుడు ఈవినింగ్ 6:23 అవుతుంది అండ్ మా టీం అందరూ వెళ్ళిపోయారు, అంటే వి ఆర్గనైజ్ వాళ్ళ టీం అంతా వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ ఇది అండ్ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. బట్ స్టిల్ మనది ఇంత స్టఫ్ ఉంది, కొంచెం మనం డీక్లటర్ చేయాలి అండ్ కొన్ని అర్హాన్స్ టాయ్స్ అవన్నీ కూడా, ప్లస్ పైన ఈ సెక్షన్ మొత్తం చేయాలి. ఇంకా బ్యాలెన్స్ వర్క్ అంతా రేపటి కోసం పెట్టామన్నమాట, బికాజ్ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ అస్ టు డూ టుడే. అల్హమ్దుల్లా ఇఫ్తారీ టైం అవుతుంది కాబట్టి, సో నౌ లెట్స్ క్విక్లీ గో గెట్ ఫ్రెషన్ అప్ అండ్ ఇఫ్తారీ చేసేద్దాము. అండ్ ఇంకా నేను స్ట్రైట్ అవే రేపు మార్నింగ్ కలుస్తాను డీక్లటరింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. లెట్స్ గో ఏంటి, రేపు మార్నింగ్ కలుస్తా. హాయ్ గైస్, క్యాచింగ్ యూ ఆల్ నెక్స్ట్ డే. యాక్చువల్లీ పొద్దునే వచ్చేసి వీళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు అండ్ ఆల్మోస్ట్ ఇవాళ వర్క్ కూడా ఆల్మోస్ట్ 50% ఆర్ బియాండ్ వర్క్ అయిపోయింది. అండ్ నేను పనిలో పడిపోయి అసలు వ్లాగ్ చేయడమే మర్చిపోయాను. సో ప్రస్తుతానికి టీం అందరూ ఇక్కడ కూర్చొని ఫుల్ మెస్సీగా ఉందన్నమాట రూమ్. యాజ్ యూ కెన్ సీ మిస్లేనియస్ స్టఫ్ అంతా ఎవ్రీవేర్. హాయ్ తేజు, గుడ్ మార్నింగ్. హాయ్. ఎంతవరకు అయింది వర్క్? ఆల్మోస్ట్ 80% డన్. ఇంకా 20% క్లియర్ అయితే ఆల్ టాయ్స్, స్టేషనరీ, మిస్లేనియస్ స్టఫ్ అంతా అయిపోతుంది. ఫైనల్ గా మా కొంచెం స్నీక్ పిక్ దొరికేసింది మా వాళ్ళకి. సో టాయ్స్ అంతా యాజ్ ఆఫ్ నౌ వి హావ్ ఆర్గనైజ్డ్ ఇలా. అండ్ దెన్ అక్కడ కూడా యాజ్ యూజువల్ మనకు కొన్ని టాయ్ బాక్సెస్ వస్తాయి, బయట ఉన్నాయి. వి విల్ ఆర్గనైజ్ దాట్ వన్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే అన్ని నా గ్యాడ్జెట్స్ ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాం అనమాట, బికాస్ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ స్టఫ్. ఫస్ట్ మనం ఎలాంటి పని చేస్తున్నప్పుడైనా సరే మన వర్కింగ్ స్పేస్ ఒకవేళ క్లటరీగా ఉంటే అసలు ఏం చేయబుద్ది అవ్వదు. అండ్ యాజ్ అ క్రియేటర్ ఇది కూడా కావాలి, అది కూడా కావాలి, అది కూడా కావాలని అన్ని హోల్డ్ చేసే అలవాటు నాకుంది. నా అలవాటు మా వాడికి వచ్చింది అనమాట. మా అర్హాన్ కూడా ఏబీ హోనా ఓబీ హోనా అని ఏది తీయనివ్వడు. సో వీ హ్యావ్ లైక్ సో మెనీ థింగ్స్. సో అది సార్ట్ చేసుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఇంకా వర్క్ జరుగుతుంది. సో సో ప్రస్తుతానికైతే గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. విల్ ఫిక్స్ దిస్ అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేంత వరకు చూపిస్తాను. యూ గైస్ నో మేము బుక్స్ ఇక్కడ పెడతాం కదా, సో తేజు చక్కగా ఇది ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఈవెన్ హియర్ సో డైపర్ స్టేషన్ కింద మొత్తం వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ అవర్ ఎవ్రీడే బుక్స్ అనమాట. సో దాట్ ఈ హైట్ లో నేను చాలాసార్లు చెప్పాను, ఈ హైట్ లో ఉంటే ఏంటంటే మా అర్హాన్ కి కూడా రీచబుల్ ఉంటుంది. సో తనకి మెయిన్ తన స్టఫ్ తనకి యాక్సెసిబుల్ గా ఉండాలని చెప్పి ఇక్కడ కూడా మేము పెట్టింది అవన్నీ కూడా ఎక్కువ తను తీసుకోడు, ఏమైనా కావాలంటే నన్ను అడుగుతాడు, అలాంటి స్టఫ్స్ మాత్రమే అక్కడ పెట్టాము. అదర్వైజ్ మాక్సిమం అన్ని తనకి హ్యాండీగా ఉండేటట్టే పెట్టామన్నమాట. సో ఇది క్విక్ గా ఫినిష్ చేసేసి అప్పుడు చూపిస్తా. ఓకే, మా ఆర్గనైజింగ్ అల్హమ్దుల్లా అయిపోయింది అండ్ మా అర్హాన్ ఇస్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఇలా ఓపెన్ గా అన్ని తనకి హ్యాండీగా ఉండడంతో. హీరా, హౌ డు యూ లైక్ ఇట్? యా, యూ హ్యాపీ? So nice, no? Everything is open and reachable for you. Yes, baby? Yeah, you're able to reach that as well. Wow. Uppar tak hai? Kiske toys hai ye pure? You're not able to reach that. ये देखो, not able to reach that. मुंह से बोलो. नहीं हो रहा. मम्मा है ना आपको हेल्प करते, शाय फील कर रहे हैं. It was definitely a task for me to watch everything, but thank you so much, Teju. It was a pleasure having you once again and చూసా కదా హ్యాపీనెస్ మా అర్హాన్ ఫేస్ లో. The moment we opened the wardrobe, చూసిన వెంటనే look at him, he's still exploring, he's so excited and happy that ఇక్కడ సామాన్ అంతా కూడా తనకి హ్యాండీగా ఇలా ఓపెన్ ఉందని. అండ్ ఇక్కడ అంతా టాయ్ బాక్సెస్ అన్ని స్టోరేజెస్ పెట్టేసాము. దేర్ వీ హ్యావ్ లైక్ కపుల్ ఆఫ్ మిస్లేనియస్ స్టఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ ఆర్గనైజ్డ్. నా ప్రతి సామాన్కి ఒక డెడికేటెడ్ స్పేస్ ఉంది ఇప్పుడు. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎజెండా దట్ ఎవ్రీ టైమ్, అంటే మెయిన్లీ అర్హాన్ తీసినప్పుడు ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఐటమ్కి ఒక ప్లేస్ ఉండాలి. మెయిన్లీ మా అర్హాన్కి గిటార్ అంటే పిచ్చి. నాకు ఫ్రమ్ ద బిగినింగ్ గిటార్ ఎక్కడ వెళ్తుంది అని టెన్షన్లో ఉండే అనమాట. అండ్ లక్కీలీ వీ ఫౌండ్ అ ప్లేస్ ఫర్ గిటార్. సో లేకపోతే వార్డ్రోబ్స్ లో మొత్తం మెస్ గా ఉండేది అనమాట. యా, యాక్చువల్లీ ఇంకొక నా మెయిన్ ఫోకస్ వాజ్ మా కొత్త బేబీ వెల్కమ్ చేయబోతున్నాం కాబట్టి ఆ బేబీకి కూడా మేము స్పేస్ క్రియేట్ చేయాలని చెప్పి. సో ఇక్కడ ఈ వార్డ్రోబ్ ఇక్కడ నుంచి మొత్తం ఆ న్యూ బేబీకే. డెఫినెట్లీ ఇవి ఎక్స్ట్రా హ్యాంగర్స్ కాబట్టి బయట ఎందుకని చెప్పి ఇక్కడ పెట్టాను.
But otherwise all the baby products are like right here, and then baby swaddles and నేను nursing చేసే cover ups, and ఇవి బేబీ కొంచెం పెద్దగానాక వాడేవి. సో బేబీకి డెడికేటెడ్ స్టఫ్ ఈ డ్రా నుంచి ఇక్కడ వరకు మొత్తం మా కొత్త బేబీకి వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మच once again तेजू, means a lot. Thank you. अरहान मम्मा कुछ पूछना आपको? हाँ बता. वहाँ टेबल पे गाइस ఇప్పుడే ఓకే ఇప్పుడే ఇఫ్తార్ అయ్యింది. వావ్ నైస్ ఇన్నోవా. Arhan favorite and mana Toyota. And Arhan, how do you like the room now, Jan? How do you like it? Shoot it. You have your suitcase. Do you want to show that to friends? Yeah, baby, shoot it. Arhan has a new suitcase. Batao. Shakura. Shock, wow. So basic ga idi sit and go by Bud Baby. Idanmata very efficient. आप पीते बता वाटर बॉटल से. हाँ बताओ, आप बताओ. टूटी कर दो ऊपर फिर इधर होता है. हाँ बोलो. वाटर बॉटल भी रख सकते बोलो. आपका बॉटल लाके बताओ. ओके मैं शॉक हो जाता हूँ. ओके डन. ओके Wow! Woohoo! Nice, Arhan. Is this your new suitcase? It is by what? Bud Baby. Baby, yeah, baby, you know what? Okay. So yes, guys. Basically, my room అయితే మొత్తం ఆర్గనైజ్ అయిపోయింది. Alhamdulillah. So grateful and thankful. And mainly ఈ నెలలో డీక్లటరింగ్ ఏదైతే చేద్దాం అనుకున్నానో అదంతా అయిపోయింది. And I'm super glad. రూమ్ టూర్ త్వరలో ఇస్తాను బికాస్ లోపలంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసింది కాబట్టి. డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లైక్ ఆల్ మై వీడియోస్ అండ్ గంటని కొట్టండి. అండ్ ఇంకేంటి ఇంకెలాంటి వీడియోస్ కావాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీ క్యూటీ మీరు రడ్డు చాలా మంది అర్హాన్ని మిస్ అవుతున్నారు వీడియోస్ లో, ఐ నో దాట్. బట్ యా తేజు వాళ్ళది వి ఆర్గనైజ్ అనమాట. సో వి ఆర్గనైజ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీరు గనక ఆర్గనైజింగ్ అదంతా బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రిటీ రీజనబుల్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ జాబ్ వాళ్ళు ఏదైతే చేస్తారో చాలా చక్కగా వచ్చి చేసుకుని వెళ్తారనమాట. అండ్ మనకి ఎంత టైం పడుతుంది అదంతా కూడా వాళ్ళే చెప్పేస్తారు. అండ్ మనం ఉట్టి ఏది కావాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత స్పేస్ మనం క్రియేట్ చేయాలనుకుంటే అదంతా కూడా చేస్తారనమాట. అండ్ ఆల్సో బడ్ బేబీ సిట్ అండ్ గోది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం బికాస్ నైట్ అయిపోయింది, ఇంకా పడుకోవాలి. నేను టైర్డ్, అర్హాన్ టైర్డ్. అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. ఎస్ ఏరోప్లేన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్ తెలియచేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా శ్రీఫ్. బై గైస్. షనా ఫ్లైయింగ్ కిస్ 1 2 3.